జైంట్ కిల్లర్గా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ను అప్పటి ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఇక్కడ కంటెస్ట్ చేశారు. కాబోయే ముఖ్యమంత్రిగా ఆనాడు రేవంత్ రెడ్డి ఈనాటి ముఖ్యమంత్రి. ఇద్దరిని కూడా ఇక్కడ ఓడించి ప్రజల మధ్యలో ఉండి ప్రజల ఆశీర్వాదంతో ప్రజెంట్ ముఖ్యమంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇద్దరిని ఓడించి గెలిచినటువంటి జైంట్ కిల్లర్గా పెద్ద ఎత్తున అందరి ఆదరాభరణలు చూరగొంటున్నటువంటి వెంకటరమణారెడ్డి పైన కక్ష కట్టుకొని కత్తి కట్టుకొని అధికార పార్టీ అనేక రకాలుగా ఇక్కడ ఆయనని అణిచేసేటటువంటి ప్రయత్నం ఓపక్క చేస్తూ ఏ కార్యక్రమాలు చేసినా అభివృద్ధి కార్యక్రమాల్లో అధికార కార్యక్రమాల్లో వారిని భాగస్వాములుగా చేయకుండా ఒక ప్రోటోకాల్ను కూడా పాటించకుండా శాసనసభ్యునిగా వారికి ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వకుండా మంత్రులే వచ్చి తమంతట తమే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా వాళ్ళని గొప్పలు చెప్పుకోవడం. ఈరోజు అడుగడుగున అణిచివేసినటువంటి విధంగా వారిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క కుట్రలు పన్నుతున్నది, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పక్క కుట్రలు పన్నుతున్నాడు. డైరెక్ట్గా మీరు ఆయన సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్గా మీ ప్రోగ్రాములు చేసి వెళ్ళిపోండి అనేటువంటి విధంగా వాళ్ళ మంత్రులు వచ్చి ప్రోగ్రాములు చేసుకొని వెళ్ళిపోతున్నారు. మరి ఇక్కడ 9 సార్లు పోటీ చేసి 7 సార్లు ఓడిపోయి 2 సార్లు మాత్రమే గెలిచినటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు షబ్బీర్ అలీ గారు ఇవాళ శాసనసభ్యుని పైన ఇంటి పైన దాడికి పురమాయించి వారి ఇంటి మీదకే వారి కార్యకర్తలను పంపించి వారి ఇంటి పైన దాడి చేయించి ఈరోజు లేనిపోని ఆరోపణలు చేస్తూ అబద్ధపు ఆరోపణలు చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తూ ఏదైతే ఒక మరక నేను వేయగలను అని కుతంత్రం మన్నుతున్నాడు. మరి ఏదైతే మా శాసనసభ్యుడు ఛాలెంజ్ చేసిండు, మీరు చెప్తున్నటువంటి వాస్తవాలు నిజమే కనుక ఉంటే రండి కలెక్టరేట్కి రండి అని వాళ్ళ కలెక్టరేట్ కూడా పోయి వచ్చింది. అధికారం వాళ్ళదే కదా, ఇవాళ అధికారం వాళ్ళదే. ఇది ఎవరైతే ఆరోపణ చేస్తున్నాడో ఆ నాయకుడు అధికార పార్టీలో ఉన్నారు, అధికారం వాళ్ళదే ఉంది ఇవాళ. మరి వాళ్ళు ఎందుకు నిరూపించడానికి ముందుకు రానికి భయపడుతున్నారు? ఆరోపణ చేసినప్పుడు దాంట్లో వాస్తవం ఉంటే కదా, అబద్ధాలు మాట్లాడి ఏదో బట్టగాల్చి మీదేస్తే అయిపోతుంది అక్కడ. ఏదైనా చేయొచ్చు, మేము అధికారం ఉంది కాబట్టి మేము ఏమైనా మాట్లాడవచ్చు, ఎన్ని అబద్ధాలైనా చెప్పవచ్చు. ఏ రకంగానైనా ఒక వ్యక్తికి అంటే ఒక నీతివంతమైనటువంటి రాజకీయాలను ఇవాళ నడిపిస్తూ నీతివంతమైన రాజకీయాలను ఉండాల భవిష్యత్తు అనేటువంటి ఒక ఆకాంక్షతో ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సింది పోయి వారి మీద ఆరోపణలు చేసి భూమి వాళ్ళు ఏదో అమ్ముకున్నారని అంటే రకరకాలుగా ఏదైతే తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళు నిరూపించాల్సినటువంటి అవసరం. ఆరోపణలు చేయడం అనేది పెద్ద ఎవరైనా చేయొచ్చు, ఆరోపణలు చేయడం పెద్ద గొప్ప విషయం కాదు. ఆరోపణ చేయడం గొప్ప విషయం కాదు, రుజువు చేయాలి కదా. మీరు దారిన పోయే దానాలయం ఎవరన్నా ఏదైనా కామెంట్ చేస్తే ఊరుకుంటారంటే ఊరుకునేటువంటి వ్యక్తి కాదు ఇక్కడ. మీరు చెప్పినటువంటి మాటల్లో నిజం ఉంటే ఖచ్చితంగా ప్రూవ్ చేసి చూపియండి, లేదా క్షమాపణలు చెప్పండి. ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పండి, తప్పైంది మీ మీద తప్పుడు ఆరోపణలు చేసినామని. అంతవరకు ఊరుకుండే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మీరు చెప్పిన మాట నిజమైతే మీరు ప్రూవ్ చేయాలి. ప్రభుత్వం మీదే, ఇక్కడ కలెక్టరేట్ మొత్తం మీదే, పోలీస్ వ్యవస్థ మొత్తం మీదే. కొత్త కాగితాలు కూడా సృష్టించి కూడా పెట్టండి, చూద్దాం, అది కూడా చూద్దాం. ఇప్పటిదాకా ముందుకు రాకపోగా కేవలం ఒక ఆరోపణ చేసి ఒక వ్యక్తి మీద, ఒక మచ్చలేని నాయకుని మీద ఒక మచ్చ మేము వేస్తామనేటటువంటి విధంగా వాళ్ళ అహంకార ధోరణిని ప్రదర్శిస్తే ఇలా చూసుకుంటడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇమ్మీడియట్ గా నిజంగా మీరు చెప్పిన మాటల్లో
మీరు ఇంకా అదే మాట మీద నిలబడ్డట్టయితే రండి. ఎమ్మెల్యే గారు ఛాలెంజ్ చేసిండ్రు, మీరు రండి. ఏడికి వస్తారు? మీ ముఖ్యమంత్రి ఆఫీస్కి వస్తారా, లేదా కలెక్టర్ ఆఫీస్కి వస్తారా, లేకుంటే కామారెడ్డి చౌరస్తాకి వస్తారా? ఎక్కడికి వస్తారో రండి. మీకు దమ్ము ధైర్యం అంటే వచ్చి ప్రూవ్ చేయండి. అబద్ధాలు మాట్లాడి అవినీతి ఆరోపణలు చేసి చేతులు కడిగేసుకుంటామంటే ఇలా చూసుకుంటూ చేతులు కట్టుకునేదానికి సిద్ధంగా లేడు. అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ ఈరోజు మా శాసనసభ్యునికి పూర్తిగా అండగా నిలబడింది వెంబడి. వాళ్ళు ఎందుకు వీళ్ళు అడ్డుకుంటున్నారు మాకు అర్థం కాలే. వాళ్ళు అడ్డుకోవాల్సిన అవసరం ఏమి? హైదరాబాద్ నుంచి ఇప్పుడు మా అధ్యక్షుడు వస్తున్నటువంటి అడ్డుకుంటారు, పోలీసులను పెట్టించి మొత్తం ఇంటి చుట్టూ పోలీసులను పెట్టించి అరెస్టులు చేస్తారు. ఎందుకు చేయాల్సి వస్తుంది అరెస్టులు ఎందుకు చేస్తున్నారు మీరు? ఏ ప్రజాస్వామ్యంలో మనం ఇంకా బతుకున్నాం? ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అసలు ఉందా? ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఈరోజు మీరు ప్రజలకు స్వేచ్ఛ లేకుండా ఒక మా శాసనసభ్యుని పలకరియాలన్నా, ఆయన ఏం జరిగిందో వచ్చి మాట్లాడాలంటే కూడా మీరు మీ అనుమతి కావాలా? దానికి పోలీసుల అనుమతి కావాలా? ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలా? ఈరోజు నేను కూడా ఎక్కడెక్కడి నుంచో తప్పుకొని ఏ ఊళ్ళ నుంచో దారి తప్పి ఇడికి చేరుకున్నాను. నేను ప్రతి అడుగున అనేక చోట్ల పోలీసులు ఉన్నారంటే ఎక్కడెక్కడనో సమాచారం ఇస్తే ఎక్కడెక్కడనో తప్పించుకొని మేము ఇక్కడికి చేరుకున్నాం. ఎందుకు? మా ఎమ్మెల్యేని కలుసుకోవడానికి వచ్చి మేము గొడవ చేయడానికి వస్తున్నామా, లేదా కొట్టనీకి వస్తున్నామా, లేదా మేము దాడి చేయడానికి వస్తున్నామా? మా శాసనసభ్యుని కలుసుకునేటటువంటి స్వేచ్ఛ కూడా మాకు లేదా? ఏ రకమైనటువంటి సందేశాన్ని మీరు తెలంగాణ ప్రజలకు ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు, ఇక్కడ మీరు ఓడిపోయింది కామారెడ్డిలో, ఎలక్షన్లు అయినాయి, ఓడిపోయిండ్రు. కేసీఆర్ ఓడిపోయిండ్రు, మీరు ఓడిపోయిండ్రు. ప్రజలు ఇక్కడ వెంకటరమణారెడ్డిని ఆశీర్వదించిండ్రు. మీరు వారి గెలుపును వెల్కమ్ చేసి ఈ ప్రాంతంలో పూర్తిగా అభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ మీద ఉన్నది. ఎందుకంటే మీరు ఇక్కడ కంటెస్ట్ చేసిండ్రు, గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇక్కడ పోటీ చేసిండ్రు, గుర్తుపెట్టుకోండి ఒకసారి. కక్ష సాధింపులు చేసి ఎమ్మెల్యేని ఎక్కడ కూడా ప్రోటోకాల్ లేకుండా చేసి దాంతో మీరు గొప్ప అనిపించుకోరు. నిజంగా ఒక శాసనసభ్యుడిగా గౌరవించి ముఖ్యమంత్రిగా మీ బ్రాడ్ థింకింగ్ ని, మీ బ్రాడ్ మైండ్ ని, బ్రాడ్ హార్ట్ ని ఈరోజు చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయినాయి, గెలుపు ఓటంలో అయిపోయింది. ఓతోనో గెలిచిండు, ఓతోనో ఓడిండు, మీరు అయిపోయింది, ముఖ్యమంత్రి అయిపోయింది. మరి ఈ ప్రాంత ప్రజలకు వారు కూడా అనేక హామీలు ఇచ్చుంటారు. మీరు కూడా ఇచ్చింటారు ముఖ్యమంత్రిగా. ఆనాడు నేను ముఖ్యమంత్రి అయితే నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పింటారు. ఇక్కడ ఓడినా గెలిచినా ఇవాళ ముఖ్యమంత్రిగా మీ రాష్ట్రానికి ఉన్నారు. మీరు ఇక్కడ ఓడిపోయినా ఓటమి ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ పైన ఉంది. శాసనసభ్యుడు ఈ ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ పైన వారు మిమ్మల్ని మీకు లేఖలు రాసినా, మీకు ప్రజల రిప్రజెంటేషన్లు ఇచ్చినా వాటిని అన్నింటి కూడా ఖచ్చితంగా వాటిని ఒక మంచి మనసుతో స్వీకరించి వాటిని అన్నింటినీ కూడా శాంక్షన్ చేసి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంటుంది. అంతేగాని మనసు చిన్నది, మనిషి చిన్నది కావద్దండి. ఎవరి ఇళ్లకి వెళ్ళి ఇచ్చేది ఏం లేదు. ప్రభుత్వాలు ఎవరైనా ఉండొచ్చు. మొన్నటిదాకా 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మేము తప్ప ఇంకా 30 ఏళ్ళు మేమే ఉంటాం అనుకున్న వాళ్ళు ఇవాళ లేరు. ఈరోజు మేము 30 ఏళ్ళు ఉంటామని చెప్తున్నారు. ఇవన్నీ మనం ప్రజల యొక్క తీర్పుతోనే మన కుర్చీలు ఎంతకాలం ఉంటుంది, ప్రజల తీర్పుతోనే ఉంటాయి ఆ కుర్చీలు. ఆ విర్రవీయడం అనేది మంచిది కాదు. ఉన్నప్పుడు ఏమి చేశామన్నదే ముఖ్యం. మనం ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశామన్నదే ముఖ్యం. ఆ విషయాన్ని గుర్తుంచుకొని ప్రజలకు ఆ యొక్క మేలు చేస్తే, మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఆ యొక్క ఎన్నికల హామీలు మీరు ఏమేమి ఇచ్చిండ్రో, ఎన్నికలు కూడా మీరు హామీలు మస్తు ఇచ్చుంటారు. నన్ను గెలిస్తే ఇది చేస్తా అది చేస్తా అని. ఆ హామీలను నెరవేర్చండి. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు స్థానికుడిగా అందుబాటులో ఉంటాడు. మాకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి మా సమస్యల కోసం మా ఎంబడి ఉన్నాడని చెప్పి ఆశీర్వదించి గెలిపించిండ్రు. అటువంటి మీ ఇద్దరిని ఓడగొట్టి గెలిపించిందంటే చాలా గౌరవించాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది. ప్రజల తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. అంతే తప్ప ప్రజాస్వామ్య విలువలంతా కూడా ఈరోజు కాలరాసి మేము అడ్డగోలుగా మాట్లాడతాం, మేము అడ్డగోలుగా
డామినేట్ చేస్తాం, అడ్డగోలుగా బద్నాం చేస్తాం, అడ్డగోలుగా ఆరోపణలు చేస్తాం అంటే ఎదురు వాళ్ళు కూడా పిల్లిని రూమ్లో వేసి కొట్టినంతసేపు ఊరుకుంటుంది. ఎదురు తిరిగితే ఎవరు కూడా దాన్ని అడ్డుకట్ట వేయలేరు, గుర్తుపెట్టుకోండి. ఎదురు తిరిగి మీ మీద దాడికి వచ్చేంత పని చేయకముందే సరిదిద్దుకుంటే మంచిది. ఎవరెన్ని రకాల అవినీతి చేసిండ్రో ప్రజలకందరికీ తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. అవినీతి పరులు ఎవరో, నీతి పరులు ఎవరో ప్రజలు ఆశీర్వదించిండ్రు. నీతి పరుడు అనే కాబట్టి ఆశీర్వదించిండ్రు. ఇమ్మీడియట్ గా మీరు ముఖ్యమంత్రిగా మీ యొక్క నాయకుడు చేసినటువంటి ఆరోపణలని వెంబడే విత్డ్రా చేసుకోమనండి, లేదా నిరూపించమనండి. నిరూపించలేకపోతే విత్డ్రా చేసుకోమని తప్పైందని చెప్పి క్షమాపణ కోరమనండి. అది మీ యొక్క గొప్పతనానికి ఒక ముఖ్యమంత్రిగా, ఒక పెద్ద మనిషిగా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, రాష్ట్రానికి పెద్ద మనిషిగా మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తారని చెప్పి నేను భావిస్తున్నా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా అభివృద్ధి పట్ల, శాసనసభ్యుని పట్ల ఒక గౌరవాన్ని ఇచ్చి ప్రోటోకాల్తో సహా ఈ ప్రాంత అభివృద్ధి కూడా మీరు తోడ్పడతారని చెప్పి నేను భావిస్తున్నాను. ఆరోపణలు పక్కబెట్టి అభివృద్ధి పైన చెప్పమని మరి నిధులు రాష్ట్ర ప్రభుత్వం 8,000 కోట్లు ఇస్తుందో ఏమనండి, నేను వద్దంటే ఇస్తామండి. వెల్కమ్. అభివృద్ధి పైన కొట్లాడదాం అనేటోళ్ళు ఆరోపణలు చేయరు కదా. తప్పుడు ఆరోపణ చేయడం అనేది రాజకీయాల్లో ఎవరికైనా సమంజసం కాదు. రాజకీయాల్లో ఎన్నైనా ఉండొచ్చు, కానీ అబద్ధపు ఆరోపణలు చేసి ఒక వ్యక్తిని మసగబారేటటువంటి వ్యక్తిత్వాన్ని మసగబారేటటువంటి విధంగా చేయడం అది అప్రజాస్వామికం. చేతగాని వాళ్ళు ఆ పని చేస్తారు, చేతనైన వాళ్ళు ఎవరు ఆ పని చేయలేరు. చేతగానప్పుడే ఆ విధమైనటువంటి ఆరోపణలు చేసి ఎదుటి మనిషి మీద బ్లేమ్ చేసి ఏదో వాళ్ళకు ఉన్నటువంటి గౌరవాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి పబ్లిక్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. శాసనసభ్యులు కామారెడ్డి శాసనసభ్యుడు కాకపల్లి వెంకటరమణారెడ్డి గారు ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవలు అందిస్తూ ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగినటువంటి ఒక ఆకాంక్షతో ముందుకెళ్తున్నటువంటి శాసనసభ్యుల్ని అడుగడుగు